శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ 2026 వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? 2026లో వృశ్చికం వారికి చెప్పే ముందు వృశ్చికం వారికి ఏంటంటే కాంపిటీషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పట్టుదల ఎక్కువగా ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఎంత పనైనా సరే ఇద్దరు ముగ్గురు చేసే పనైనా వీళ్ళు చేయగలుగుతారు. వీళ్ళలో ఉండే పాజిటివ్స్ అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వీళ్ళ పాజిటివ్స్ వీళ్ళు తెలుసుకుంటే వీళ్ళు ఆటోమేటిక్గా అందులోకి వెళ్ళగలుగుతారు. ఇక్కడ వీళ్ళకి మొన్న శని వక్రగతి పోయింది కాబట్టి 2026 సంవత్సరంలో అర్ధాష్టమ శని అయితే లేదు, కానీ జూలై నుంచి ఒక 4.5 months కొంచెం వక్రిస్తాడు. అక్కడ కొంచెం చూసుకోవాలి. రాహు చతుర్థంలో ఉన్నాడు, దశమంలో కేతు ఉన్నాడు, అష్టమంలో గురువు ఉంటూ భాగ్యంలోకి వస్తున్నాడు. ఈ ప్లాంటరీ పొజిషన్స్ తీసుకొని అసలు ఎప్పుడెప్పుడు ఏ ఏ విషయాల్లో అనుకూలత ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఫైనాన్షియల్గా అయితే ఫస్ట్ 6 months మంచి గ్రోత్ ఉంది, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. సెకండ్ 6 months ఎవరి నుంచి అయితే మనం కొన్ని సహాయం ఎక్స్పెక్ట్ చేస్తామో అది కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ రాహు తన ఓన్ స్టార్లో ఉన్నాడు. రాహు కొమ్మంలో శతభిష నక్షత్రం మీద సంచరిస్తున్నందుకు ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ ఒక 6 months వరకు అక్కడే ఉండే 6-7 months వరకు. సో వీళ్ళు విదేశాల్లో అక్కడికి వెళ్ళి చదువుకోవడము, అక్కడ ఏదైనా గృహం కొనుగోలు చేయడము, కట్టుకోవడం, ఇటువంటి వాటికి చాలా చాలా బాగుంటుంది. కాకపోతే పంచమ శని ఎప్పుడు ఏం చేస్తాడంటే నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరగా తీసుకోరు. సరే తీసుకుందాంలే, సరే చేద్దామని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు పంచమ శని జరిగేటప్పుడు. అదొక్కటి డ్రాబ్యాక్. ఎందుకంటే ఇక్కడ లాభాలు రావడానికి లాభాలకి బాగుంది ప్లాంటరీ పొజిషన్స్ ఈ సంవత్సరం వీళ్ళకి. అంటే ఏదైనా ఒక వ్యాపారం చేశారు ఖచ్చితంగా, కానీ ఇది రావాలంటే ఫస్ట్ మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. ట్రైన్ వస్తుందండి, పట్టాల మీద ఉన్నాడు, ఎంతసేపట్లో వస్తుంది, ఎంతసేపట్లో లేచిపోవాలని ఒక క్యాలిక్యులేషన్ లేకుండా అక్కడ నుంచి లేకపోతే ట్రైన్ మీద నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక పులి ఒక జింకను పట్టుకోవడానికి కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది. అది చాలా స్లోగా ఒక డిస్టెన్స్ వరకు దానికి కనబడకుండా జాగ్రత్తగా వెళ్ళి అక్కడ నుంచి పరిగెడుతుంది. ఫస్ట్ నుంచి పరిగెడుకొని రాదు. ఫస్ట్ నుంచి పరిగెడుకొని వస్తే ఇది పారిపోద్ది, దొరకదు. ఎంత దూరం వచ్చి నేను పరిగెట్టాలనే ఒక క్యాలిక్యులేషన్ ఎలా అయితే ఉంటుందో, ఆ పర్టికులర్ పాయింట్కి వచ్చాక నువ్వు పరిగెట్టకపోతే ఎలా అయితే ఆ పులికి జింక దొరకదో, ఈ పంచమంలో శని జరిగేటప్పుడు కూడా చాలామందికి జరిగే మిస్టేక్స్ ఏంటంటే, నా రీసెర్చ్లో తేలింది ఏంటంటే, పోస్ట్ పోన్, పెండింగ్, సరే చేద్దాంలే, సరే చూద్దాంలే, అబ్బాయి ఇప్పుడు దాని గురించి ఏం ఆలోచిస్తాంలే అని ఎప్పుడైతే వీళ్ళు పెండింగ్ పెడుతూ ఉంటారో అవే వీళ్ళకి ఇబ్బందినిస్తాయి రేపు. సో ఇవి జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళకి వివాహ సంబంధించిన విషయాలు అయితే అనుకూలంగా ఉంది. ఫస్ట్ 6 months దానికి ప్రాబ్లం లేదు. అండ్ అదేవిధంగా ఉద్యోగంలో కూడా 10th houseలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఉద్యోగం ఉంటుంది. ఉద్యోగంలో వీళ్ళకి లీడర్షిప్గా కొన్ని ప్రమోషన్స్ కూడా దొరుకుతుంటాయి, కానీ ఎక్కడో ఏదో తెలియని ఒక సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకేదో కావాలని పీకుతూ ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ కేతు వైరాగ్యానికి కారకుడు 10th houseలో ఉన్నాడు. ఎప్పుడైతే వైరాగ్యానికి కారకుడు ఉన్నాడో ఆ కారకుడు ఎప్పుడు కూడా ఇంకా ఏదో కావాలని, అదేంటంటే వీళ్ళకి కూడా క్లారిటీ ఉండదు. ఒక్కోసారి అందరికీ అనట్లేదు నేను, దానికి మీకు ఆ క్లారిటీ రావాలి. ఉద్యోగంలో ఏదో తొందరపడి వదిలేయకుండా మాత్రం గణపతి ఆలయానికి వెళ్ళండి, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అని చేసుకోండి. కొంచెం తల్లిగారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారు ఇప్పుడు ఒక్కోసారి మనకి ఫేస్బుక్స్లోని, ట్విట్టర్లోని, అక్కడ ఇక్కడ అలా ఫ్రెండ్స్ ఏర్పడి అవి మళ్ళీ లవ్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళేటువంటి విషయాల్లో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది వీరికి. అయితే వీళ్ళు ఎక్కువగా కాలభైరవ అష్టకం చేసుకోవడం మంచిది. జూలై నుంచి ఒక 4.5 months మళ్ళీ శని వక్రిస్తాడు కాబట్టి ఆ సమయంలో వీలైనంత మటుకు వీళ్ళు ప్రాపర్టీ జోలికి వెళ్ళకపోవడం మంచిది. ప్రాపర్టీ కానీ, వాహనం నడిపేటప్పుడు కానీ, రోడ్లు క్రాస్ చేసేటప్పుడు కానీ, తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ ఈ జూలై నుంచి ఒక 4.5 months జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాల వీరికి బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.